నమస్తే దోస్తులు అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మన విలేజ్ కామెడీ. ఫ్రెండ్స్, మీరు మన వీడియోలు చూస్తున్నారు కానీ ఎక్కువ లైక్స్ ఇస్తలేరు. మీరు ఎక్కువ లైక్స్ చేయడం వల్ల మాకు ఎంతో ఎంకరేజ్మెంట్ ఉంటుంది. అట్లయితేనే మాకు డైలీ వీడియో చేయాలనే ఇంట్రెస్ట్ వస్తుంది. ప్లీజ్ లైక్ చేసి అయితే చూడండి. దోస్తులు, మన వీడియోలు అనేవి కొంతమందికి రీచ్ అవుతలేవు అనుకుంటా. అసలు నోటిఫికేషన్ ఆన్లో ఉన్నదో లేదో ఒకసారి అయితే చెక్ చేసుకోండి. నోటిఫికేషన్ ఆన్లో లేకపోతే బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా నా ముద్ర బెల్లం 90 ఎపిసోడ్లకి వెళ్దాం పదండి. అవునే లింగి, ఏమో గింతసేపు చేసిర్రేందే? పురుడు అయిపోయినాక వచ్చిర్రు. కొద్దిగంత లేట్ అయింది రాజవ్వ. ఈ ఆటోలు పాడుగాను టైంకు ఆటోలు దొరికి పాడుగాలే. ఇక మెల్లగా మెల్లగా నేను సాయిత్రి సిట్టమ్మ ముగ్గురు నడుచుకుంటూ వచ్చినాం. అయితేనే మంచిగా తిండి తినే టైం కన్నా వచ్చిర్రు. సాయిత్రి, ఎట్లున్నదే? బిర్యానీ మంచిగా ఉన్నదా? మంచిగా ఉన్నదే రాజవ్వ. తింటా అంటే తినబుద్ధి అవుతుంది. అయితే కానీ నువ్వు కూడా బుక్కడంతా తినపోయినవే, ఏందో చూస్తాను. అదే మీరైతే తినుర్రి. అతిథులుగా అదే మీరు తినుర్రి. నేను అటెంక మా తింటా, నాకు ఆకలి అయితే లేదు కానీ మీరైతే తినుర్రి. ఓ అత్త, నువ్వు కూడా తినపోయినావు? అడ్డు శాంతావా, నేను చేసే పనక తింటా. సరే అత్త, మరి కొద్దిసేపు అయినాక తిను. తింటానే, మా తింటా. ఏమో అల్లుడు, అంటలు మాత్రమైతే మస్తు అనిపించిరు. భలే ఉన్నాయి తెలుసా? మంచిగా ఉన్నాయా మావయ్య? మంచిగున్నాయి కిట్టు. ఎవరండిరు? మా ఫ్రెండ్ గన్నలా డాడీ అండిను మావయ్య. ఆయన మంచిగా వండుతాడు వంటలు. అట్లనా? సరే సరే బావా, ఇక మీరు కూడా తినపోయారు, ఎందుకు చూస్తారు? మీరైతే తినురు బావా, మీరు తిన్న తర్వాత తింటాం. మీరైతే తినురి. అయ్యో, ఎందుకు మావయ్య? మాతోటే తింటే అయిపో కదా. అద్దల్లుడు, మీరైతే తినురి. మీరు తిన్నాక మేము మెల్లగా తింటాం గాని. సాయిత్రి, కొంచెం ఉప్పు తక్కువైనట్టు అనిపిస్తుంది కాదే? నాకైతే మంచిగానే ఉన్నదే కదా. మరి లింగక్క, నీకు ఉప్పు తక్కువ ఉందా? ఏమంటావా ఇంకా? కొంచెం అవుతానే, ఎందుకో తక్కువ ఉన్నట్టు అనిపిస్తుంది. నేను బాగా ఉప్పు తింటా. బాగా తింటావా? మరి గంటగానం ఎందుకు తింటావే? ఇక అలవాటైందే, ఇంటికాడ కూడా బాగానే ఉప్పు చండుతా. గందికే బాక ఎక్కిపోయినవే. ఇది ఎందుకురా గింత బాకగా ఉన్నదా అని అనుకుంటానా. గిది కథ. ఇక పట్టే వేసుకో, గింత చాలా. ఇంకింత రాజా రాజవ్వ, ఏందో నీ ముళ్ళు అరిగిపోయినట్టే గింతంత ఎత్తాను ఉప్పు. బాగా తింటే కత్తవే బకముండ. అద్దు, ఎక్కువ తినకు. ఏం కాదే, నేను రోజు తింటలేనా? ఏందో కొత్తగా చెప్తానా నాకు. అద్దే లింగి, ఎక్కువ తింటే కిడ్నీలు ఖరాబ్ అవుతాయి. అంటే పిడాత చేస్తావు. తినకెక్కువ. నా చిన్నప్పటి కాంచెలు తింటానని రాయవ్వ. ఏం కాదు, నాకు మా పడుతుంది ఉప్పు. సరే తినే, నువ్వు ఎంత చెప్పినా నువ్వు తినవు. తిను. మండవయ్యే ముండా అంటే నా మింగడెత్త రాగు అన్నదట. అద్దే తింటికి అత్తవే అంటే ఏం కాదు చావా అంటుంది. ఏం చెప్పాలి దీనికి? తిననియే రాజవ్వ, చెప్పు తినని వాళ్ళను సడంగా చూడాలి. మనం ఎంత చెప్పినా ఇంటలేదు అది, వినదది. మీరైతే వినలేరే? ఏమో నా మీద వాళ్ళు చెప్తారేందే మీరు ఎప్పటికీ. ఆగో రాయవా, వినవా? ఇప్పుడు మాట ఏంది అది? ఏమన్నా వింటానా నువ్వు? మరి ఎందుకు నా జోలికి వస్తానవే? అత్తట్టి వస్తాను నా జోలికి. లింగి, చపడియా కన్నం తిను. ఓ లింగక్క, ఇక్కడేం నిలబెడతానవే? ఓ లింగి, నా బిడ్డ ఉన్నదే, నీ శక్తులు ఇరుతాయి. చపడేకుండు. ఏం లేదే కాంతం, అతేనే మాట్లాడుకుంటాను. మాట్లాడుకుంటారా? మరి నాకెందుకు లొల్లి పెట్టినట్టు వినబడతానియా? లొల్లా? లొల్లి ఎక్కడిదే రాయవా? ఎవరన్నా లొల్లి పెట్టుకుంటారా ఇడా? లొల్లి లేదేం లేదే, మేము అట్లా మాట్లాడుకుంటాం అంతే. నువ్వు అన్నం తిను. సరేనే, మీరైతే తినురి. అదినా చూసినావా, ఇవాళ దాకా ఒరుడే ఒరింది. నీ మాట వినంగానే లొల్లి లేదు ఏం లేదంటాంది. ఎక్కడున్న గిట్లనే లొల్లి పెడుతుందా? దానికి బాగా బలపైన నా మాట విడితోటే సపడేకున్నది, లేకుంటే అది గిట్టనే ఊరుకుంటుంటది. బావా, ఇక నాకు అన్నం చాలైంది. నాకు కూడా చాలు మావయ్య. ఎక్కడ పెట్టుకుంటావు ప్లేట్లు? ఎక్కడెందుకు అల్లుడు? నాకు ఇచ్చి మీరు పోయి చేతులు ఆడుకోపోరి. ఎందుకు మావా, మేము పెడతాం పట్టు. అల్లుడు ప్లేట్ గట్ల పట్టుకోపోతాను ఏంది? ఇటీ నేను తీసుకుపోతా. ఏం కాదు మామా, ఎవరు తీసుకుపోతే ఏంది ఇప్పుడు? అద్దల్లుడు, నువ్వు తీసుకోవద్దయ్యా. ఇటీ నేను లేనా? తీసుకుపోతా. కిట్టు, ఈ బావ ప్లేట్ తీసుకుపోయి అటు పెట్టుకోరా. ఈ మాత్రం దానికి బావ దగ్గర నుంచి ప్లేట్ ఎందుకు తీసుకున్నాడు? నేను తీసుకుపోనా? బాలే ఉన్నాడు మా బాబు.
అల్లుడు అటు పోయి చేయి కడుకోపో బిడ్డ. సరే మావయ్య. శాంత, రాధికున్ను లిల్లీ అన్నం తినలేదే ఇంకా. వాళ్ళను రమ్మని అన్నం తినమను. రమ్మంటయ్యా, రమ్మని తినమంట. వాళ్ళు చిన్నోళ్ళని ఎత్తుకొని ఉన్నారు, అందరం ఒకటేసారి తింటామన్న వాళ్ళే ఇక అన్న ఆగిర్రు. ఆహా, సరే సరేనే. ఇక వాళ్ళను వచ్చి అన్నం తినమను. నువ్వు కూడా తిను. పెద్దవ్వా, నువ్వు కూడా అన్నం తినలే కదా, ఇక మీ మనవరాలతో కలిసి అన్నం తిను. తింటానయ్యా. మనవరాళ్ళతో తిందామనే ఇవాళ రాకున్నా. వాళ్ళు వచ్చినాక వాళ్ళతో మాదింటే అని. సరే పెద్దవ్వా. వదిన, నైట్ పిల్లలు ఏడతారా మంచిగానే వండుకుంటారా? నైటా? వాళ్ళు ఎక్కడ ఉంటారు, ఫుల్ ఏడ్చుడే ఏడతారు. నాకైతే అసలు నిద్రనే ఉంటలేదు తెలుసా రాధిక. అయ్యో, ఘోరం కష్టమవుతుంది వదిన చిన్న పిల్లలతోటి. వాళ్ళు అంటే ఏడతారు, అంటే ఏడతారు. ఇక మా చింటిగాడు చిన్నప్పుడు అయితే మస్తు ఏడుచుడు, మమ్మల్ని అయితే నిద్ర కూడా పోనీయకపోయాడు. అవునా రాధిక, చింటూ నిద్ర పోనీయకపోయేటోడా? నా పరిస్థితి కూడా గట్నే ఉన్నది, అస్సలు నిద్ర పోనిత్తలేరు. సరేగా నీ చింటూ అన్న ఏరి ఇంకా అత్తలేరు. వాళ్ళ అత్తారట వదిన, మధ్యలో బండి పంక్చర్ అయిందట. చింటిగాడు ఒకటే లొల్లి ఎత్తాడట, నేను చిన్న పాప దగ్గరికి పోతా అని మస్తు లొల్లి ఎత్తాడట రోడ్డు మీద. అయ్యో, పంక్చర్ అయిందటనా? పంక్చర్ అయిందట వదిన. సరేగా నీ వదిన, మీరు పిల్లలు ఉట్టకుండా ఆపరేషన్ చేయించుకున్నారా వదిన? లేకపోతే ఇంకేమన్నా ఫ్యూచర్ ప్లాన్స్ ఉన్నాయా? ఏ ఉండురా రాధిక, వీళ్ళిద్దరితోటే ఏగలేకపోతున్నా, ఇంకా ఫ్యూచర్ ప్లాన్ చేసుకుండా. వామో, నాకైతే వీళ్ళిద్దరు చాలు. వీళ్ళిద్దరు చాలు అవదినా. మరి ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ చేయించుకున్నారా? ఇంకా వేయించుకోలేదు రాధిక. అయ్యో, చేయించుకోలేదా వదినా? మరి అద్దనుకుంటారు కదా. అద్దనుకుంటాను రాధిక, చేయించుకోవాలి మెల్లగా. వదినా, నీకు ఆపరేషన్ అయింది కదా, అప్పుడే చేయించుకుంటే అయిపోవు, నీకు ఈ తిప్పలు ఉండకపోవు. అదా రాధిక, నేను బావతోడు చెప్పిన పిల్లలు కాకుండా చేయించు బావా అంటే బావనైనా మాట వినలేదు. ఎందుకు వదినా? ఏమోరా, మీ అన్నయ్య వద్దన్నాడు. మా అన్నయ్య ఇంకొకరికి ప్లాన్ చేసేటట్టున్నాడు, అందుకే ఉంచుకోమన్నాడు కావచ్చు వదిన నిన్ను. ఏ ఉండరా రాధిక, నువ్వు నాకు వీళ్ళిద్దరితోటే వశపడతలేదంటే మళ్ళా నువ్వు ఇలా జోకులు ఎత్తాను. అబ్బా, మా అన్నయ్యనికైతే సంవత్సరం తిరగక ముందుకే 2 పిల్లలు పుట్టిరు మంచిగా. నాకైతే ఇంకా ఎవ్వరు లేరు. మా మ్యారేజ్ కూడా సంవత్సరంన్నర అవుతుంది. అసలు ప్రాబ్లం ఏమై ఉంటుంది? రాజేష్ అనుకుందా ప్రాబ్లం, నాకుందా? అసలు ఏం అర్థమైతలేదు. పిల్లల గురించి అడుగుతానేమో రాజేష్ ఇప్పుడే వద్దంటాడు. నాకేమో ఇళ్ళని చూస్తుంటే నాకు కూడా ఒక బేబీ ఉంటే మంచిగా ఉండనిపిస్తుంది. అసలు ఆడు ఎందుకు వద్దంటాడు నాకైతే అర్థమైతలేదు. ఒకసారి డాక్టర్ దగ్గర కన్నా తీసుకుపోయి చూపించాలి. లిల్లీ, ఏందిరా పిల్లల్ని ఎంతసేపు అట్లనే చూసుకుంటున్నావు? ముచ్చట పెడతారా నీతోటి? ఏం లేదు వదినా, పిల్లల్ని చూస్తుంటే ముద్దే అనిపిస్తుంది, మంచిగా వండుకున్నారు. లిల్లీ, ఏందే పిల్లల్ని చూస్తుంటే మంచిగా అనిపిస్తుందానే? అవునరా అన్నయ్య, వీళ్ళని చూడు ఎంత ముద్దు ఉన్నారో, మంచిగా వండుకున్నారు. అవునే లిల్లీ, మంచిగా వండుకున్నారు. అరే అన్నయ్య, నాకు బిడ్డనో కొడుకో పుడితే వాళ్ళకిచ్చి పెళ్లి చేయాలి మరి. చేస్తేనే లిల్లీ, వాళ్ళ మేనత్త ఆర్డర్ వేసినాక చెయ్యకుండా ఉంటానా? ఒరే అన్నయ్య, అట్లా అంటానేంద్రా? నువ్వు నాకు మాట ఇచ్చినావు కదా, చిన్నదాన్ని నీ ఇంటికి పంపిస్తా కోడలు గాని. మళ్ళా లిల్లి కూడా మాట ఇస్తాను, నీ ఇంటికి పంపిస్తాని. ఆగో అక్క, నీకు ఆల్రెడీ మాట ఇచ్చిందా అన్నయ్య? ఇది ఎప్పుడు జరిగిందే నాకు తెలియకుండా? ఇది ఇప్పుడు జరిగిన డీలింగ్ కాదే వదిన. కడుపుతోటి ఉండగానే మేము మాట్లాడుకున్నాం, ఆడపిల్ల ఉడితే నా ఇంటికే కోడలుగా రావాలని. నీ ఇంటికి వస్తుంది రాధిక, బయటికి మేమెందుకు ఇస్తాం? మన వాళ్ళు మనకుంటారు రాధిక. ఏంటి రాధిక, మరి ఇప్పుడే ఇచ్చి పెళ్లి అయిపోయినవే? ఈయన మంచిగా మాట్లాడుకుంటారు. ఇన్నానే అమ్మ, ఈయన నానే బుజ్జి, నేను ఒక్కదానే కాదు అందరు విన్నారు. మీరు మాట్లాడుకునేది అంతా ఆ రూమ్లకి పడుతుంది. వాళ్ళకు పెళ్లి చేస్తారా ఇప్పుడే? ఏమో బాగానే మాట్లాడుకుంటారు. వాళ్ళకు బుద్ధొచ్చి పెద్ద పెరిగినాక ఎట్లుంటారో ఏమో, మీరు ఇప్పుడే పెళ్లి గురించి ఆలోచిస్తారు. ఏందే అమ్మా గట్లంటాను? నా బిడ్డని ఇయ్యద్దానే? ఈరా ప్రసాదు, ఇయ్యంగా గిట్ట నేనేమన్నా అద్దంటాను నారా? అందరు మంచిగా ఉండి కలిసిమెలిసి ఉంటే అయిపోయాయి, నాకైతే అదే సంతోషం. మేము మంచిగా ఉండకపోతే ఎట్లుంటవి? మేమైతే అందరం కలిసిమెలిసి ఉంటాం, నువ్వేం టెన్షన్ పడకు. సరే సరే బిడ్డ. ఏం చేస్తారే రాధిక, బువ్వ తినద్దా? ఇంక ఇట్లనే మాట్లాడుకుంటుంటారా అనే? నువ్వు అన్నం తినలేదా అనే ముసల్దానా? తినలేదే, మళ్ళీ మీ గురించే చూస్తాన్నా. ఏ ముస్లి, ఎందుకే నన్ను ముల్లి ముల్లి అని పిలుస్తావు? నువ్వు మారవానేగా, ఇంకో
మళ్ళీ అన్నాం అనుకో మోర్లు ఎగుస్తా. ఏం చేస్తావే మొల్లి? ఆనే మొల్లి, నీతోటి ఏమవుతుందే మొల్లి? అన్ననే గిన్నిసార్లు మొల్లి అన్న, ఏం చేస్తావే? అమ్మ అమ్మమ్మ చూడే ఒరుడే ఉరుతాంది. అవ్వా మళ్ళా తాగొచ్చినానే, ఏమో ఒరుడే ఉరుతాను. అది తాగనానే, ఇది నా పెనిమిటి దావతు. ఏదో ఇంకా 90 సీసం మందని తాగిన. తాగుతావే, నువ్వు ఎందుకు తాగవు? ఓ ఫంక్షన్ చూసి లేదు, పండుగ చూసి లేదు, తాగుడే నానయ్య. ఇంకా తాగినా అని చెప్తాంది. ఏందే నా మనవడు కొనిచ్చిండు, నీకేమైతుందే? అరే ప్రసాద్గా, నువ్వేనా దాన్ని కొనిచ్చింది? దానికి తాగిపియదురా అంటే నువ్వు కొనిచ్చి ఇంకా తాగిపిస్తానవా? నేనెందుకు తాగిపించానమ్మా? ఇది తాగితే ఎట్లెట్లనో ఎత్తుందని నాకు తెలియదా? ఇక నా బామ్మర్దిని మెల్లగా లైన్లో పెట్టి ఒక కోట తెప్పించుకున్నట్టున్నది. ఆహా, అయితే ఈసారి నువ్వు కిట్లు పట్టినావానే? నీకు భయమానే? తాగుతా. సరేనావా, తాగితే తాగొచ్చినావు కానీ అన్నం అయితే తినిపో. తింటా ఇవో మనవెళ్ళం పిలుచుకోపోయానే వచ్చిన. లిల్లీ రాయికావా పాదే బుగ్గడంటే బువ్వ తిందాం. మీతో తింటేనే నాకు తిన్నట్టు అనిపిస్తుంది. దారి మల్లికావా, నువ్వు కూడా దారా రాయికావదా? బావును చింటికాడ వస్తానట్నే, వాళ్ళు వచ్చినాక తిందామని నేను చూస్తానా. ఆహా, అలా అత్తారట్నా? సరే పట్టు మళ్ళీ మనం తిందా పావే. రాజేష్ కూడా వస్తండే, రాజేష్ వచ్చినాక ఇద్దరం కలిసి తింటాం. కావాలంటే నువ్వు పోయి మెక్కుపోవే, మేము వాళ్ళు వచ్చినాకనే తింటాం. మెక్కుతా, నాకేమైనా భయమానే? అందరికి జోడులు వచ్చినాయి, ఆగుతలేరు. ఎవ్వరు రాకూరి, నా దేవుడును నేను తింటాం. పాయ మనం బుక్కడంత అన్నం తిన్నాం. పాయ రుద్రయ్య, ఓ రుద్రయ్య పాయ తిన్నా. అవ్వా నీకు పిచ్చి గిడ్డలు ఎత్తానే, ఏదో పురుగు మెసులుతాను కానీ అయినా తీసుకుపోయి అన్నం తినిపిస్తావా? తింటారే, నా దేవుడు కదా, తింటారే. నువ్వు తిన్నాడు మా అనిపిస్తా. అవ్వా నువ్వు ఇక్కడ నుంచి నడివే, ఫస్ట్ పోయి అన్నం తినిపో. అరే ప్రసాద్గా, అవ్వని ఇక్కడ నుంచి తీసుకుపోయి అన్నం తిని పెట్టుకోరా, ఏమో బాగా కొడుతుంది ఇక్కడ. సరేనే అమ్మా, పావే అమ్మమ్మ, అన్నం తిందాంపా. సరే బిడ్డ తిందాం పా మనం. పాపం అమ్మమ్మ సీరియస్ అవుతాను ఏంది అమ్మ? మరి లేకపోతే ఏంది బుజ్జి, తాగుతుంది ఉరుతా అంటది. మొన్న చూసినావానే, తాగింది నా దేవుడు అనుకుంటే పిల్లగాన్ని ఎత్తుకొని పోయింది. తాగితే గింత సూది ఉంటలేదు. ఏంది అమ్మ, పిల్లగాన్ని ఎత్తుకొని పోయిందా? ఎత్తుకొని పోయిందే, మీకు తెలియదు, మీకు చెప్తే మీరు కూడా బాధపడతారని చెప్పలే. ఆగో, ఇదంతా ఎప్పుడు జరిగింది అమ్మ? ఇది జరిగి వారం రోజులు అవుతుంది. మరి మాకు గింతనన్న చెప్పలేదేంది? ఇక మీకెందుకని చెప్పలేదు బిడ్డ. ఏందే అమ్మా, పిల్లగాన్ని ఎత్తుకొని పోయిందా? ఈ అమ్మమ్మ అసలు పిచ్చిదా మంచిదే, గిట్ల చేస్తాంది. ఎత్తుకొని పోయిందే, తాగితే అంత పిస చేస్తాంది. మంచి పని చేసినాయమ్మా, దాన్ని గిట్నే కంట్రోల్ పెట్టాలి, లేకుంటే గాయ ఎత్తది. సరే గాని అల్లుళ్ళు ఎప్పుడు వస్తారు, మీరు అన్నం ఎప్పుడు తింటారే? అత్తారు రాట్నే అమ్మ, ఇంకో 10 నిమిషాలల్లా ఉంటారు కావచ్చు. సరే వచ్చినాక అందరు కలిసి తినురి. అత్తమ్మ, అన్నయ్యలు వచ్చినాక వీళ్ళు అన్నం తింటారు గాని నువ్వు పోయి కాసేపు రెస్ట్ తీసుకోపో. అసలే పొద్దున్న నుండి అటు ఇటు తిరుగుతాను, కాసేపు పోయి రెస్ట్ తీసుకోపో. పోయి వండుకుంటేనే మల్లిక, నాకు నడుము ఆగుతలేదు. పొద్దున్న నుండి ఒకటే తిరుగుతానా, నడుము బాగా గుంజుతుంది. సరే అత్తమ్మ, మేము తింటాం గాని నువ్వు పోయి వండుకోపో. సరేనే, పోయి వండుకుంటా. నన్ను ఎడుగురా ప్రసాదుగా, నన్నేదో పట్టుకొని నడుతాను, నీకు నడవత్తలేదా? ఓ ముసల్దానా, నడవరాంది నీకే, నాకు కాదు. గందుకే నీ చేయి పట్టుకొని ఇక్కడికి తీసుకొచ్చిన. ఆహా, గందుకోసమే పట్టుకున్నావు నన్ను? గందుకే గాని నువ్వైతే అన్నం తినిపో. తింటా అగా. ఓ లింగి, నీ బొర్రేందే గంట ముందడికి వచ్చింది? మరి ఉన్న భూమి అంతా నువ్వే తిన్నా అని లింగి ముండా, ఇక భూమే కనబడతలేదు. ఓ రాయవా, గటు అవతల టెంట్ దగ్గర తీసుకుపోయారు, ఇక్కడ ఎందుకని అటు తీసుకుపోయారు. నేను గంట ఆనేవాడు, ఏదో కింత అంత తిన్నా. ఇట్టమ్మా ఆ చెట్లు నాకు నిలబడేందే, తాగినవా ఏందే? తాగడంటే నువ్వు ఇచ్చిన మంది తాగినవే, ఇక తాగలే ఎక్కువ. ఆహా, గందుకోసమేనా అంత ఇట్లా నిలబడ్డు? మరి దొడ్డు గిట్ట పెడతాందా అనుకుంటానా. సరే లింగావా, ఇక నేను పోతాం, నువ్వు అన్నం తినే. ఓ లింగి ముండా, నేను లింగమని ఎందుకనే రాయవను, నీ పేరు పెట్టి నన్ను పిలుస్తానవేందే దొంగ ముండా? బొత్త వాళ్ళకి తిని తాగింది, ఎవరిని ఎట్లా విలువైనా అర్థమైతలేదు.
అయ్యో రాయవా ఏమనుకోకే తింటే కళ్ళు పట్టి ఎక్కువైంది సరే కానీ నేను ఇచ్చిన మందు చూసి మొత్తం తాగిరానే అంతేట్లా కనబడతారు కదా మీరు మొత్తం మేము ఎక్కడ తాగినవి రాయవా సీసలు ఉన్నది అంత తాగినాక అంతే మొత్తం మేము ఎక్కడ తాగుతాం ఇటీవల తాగిర్రు బొత్తలన్నీ ముందుకు వచ్చినాయి నాకు అర్థం అవుతలేదా అర్థం అయిందానే రాయవా సరేనా మరి రాయవా ఇక మరి మేము పోతాం సరే సరే మెల్లగా పోర్రి మెల్లగానే పోతా మెల్లగానే పోతా పా సాయిత్రి పోదాం పావయ్య పోదాం పా రాయవా పోతామే సరేనే పైలంగా పోర్రి సరే సరే పైలంగానే పోతాం కానీ ప్రసాదిగా నా చెయ్యి ఇరవై రాదురా ఎందుకు బాగా తాగిందని తీరు నన్నే పట్టుకొని ఉన్నావేంద్రా నువ్వు గారిది ఏదో బుత్తం అంటే తాగినాకంటే దానికి గింతగానం చేస్తాను నువ్వు ఏదో సరేనే అమ్మమ్మ బుద్ధవంతనే తాగినవా సరే సరే కిట్టు నానమ్మకి ఇంత అన్నం వేసుకొని రాపో తింటదట సరే బాబా వేసుకొని వస్తావు అడ్డు అడ్డు కిట్టయ్యా నేను నా మనవాళ్ళను మనవరాళ్ళతో తింటా కొంచెం పైనాక తింటా అడ్డు నీకు మళ్ళీ ఏం రోగం పుట్టింది అమ్మమ్మ ఇప్పుడే తింటాన్నావు కాదే తినబుద్ధి కాదురా ఒక్కదానికి నా మనవరాళ్ళతోనే తింటా ఇల్లును రాజుకరాని అలా తినాక తింటా సరే ఆగు మరి కోసేపు బావోళ్ళు అత్తట వాళ్ళు బావోళ్ళతో కలిసి తింటారట నువ్వు కూడా వాళ్ళతో తినిగా సరేనా వాళ్ళు వచ్చినాక అందరితో కలిసి తిను లొల్లి వేయకు సరేనా అందరితో కలిసి తింటా అట్లా అయితేనే ముద్ద ఎక్కువ అవుతుంది మంచిగా అనిపించేది సరే సరే